సార్ కంగ్రాచులేషన్స్ సార్, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మీరు మొత్తం కూడా పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ లాగా మొత్తం సక్సెస్ అవుతున్నారు సార్. ఈ దీపావళికి ఏమన్నా ఉస్తాద్ భగత్ సింగ్ చిన్న అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? దీపావళికి లేదు, బట్ తొందరగా అప్డేట్స్ వస్తాయి. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్, రిలీజ్ డేట్స్ అన్నీ హరీష్ గారు అన్నిటినీ పకడ్బందీగా రెడీ చేస్తున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. అండ్ అది ఇంకా ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్. ఉస్తాద్ ఆయన 12 ఏళ్ళ నుంచి ఆయనలో ఉన్న కసంతా సినిమాలో కనపడుతుంది, హరీష్ గారి కసంతా. సార్ మరి నెక్స్ట్ పుష్ప 3 స్టార్టా లేకపోతే సుకుమార్ గారితో ఏదన్నా నెక్స్ట్ ఏది ఏదన్నా అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు కాంబినేషన్లో చేస్తున్నాం అండి. ముందు అది ఉంటుంది. అది ఎప్పుడు సార్ ఏమన్నా అనౌన్స్మెంట్? పెద్ద అవ్వగానే విల్ స్టార్ట్. పెద్ద షూట్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ మే నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రదీప్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ యువర్ హ్యాట్రిక్. థ్యాంక్ యూ మ్యామ్. Sir, I want to ask you, how do you define success? As you get 3 success movies, so how do you define? Success is anything that makes you happy. That's it. It's not just no, ma'am. It's a very deep thing, ma'am. Like, see, if just eating biryani makes you happy, you're successful. If you make yourself worthy enough to like get 3 biryanis per day, you're successful. So being successful is just being happy. That's it, according to me. One of your video has gone viral, sir. That is, what is the definition of enjoying life? Huh. So we want to hear from you now, sir. Can you repeat it once again? My way of enjoying life is, I said watching reels and all, but my real way of enjoying life is to sit simply. I'll just be sitting simply in my home, taking some wasting time. Wasting time is something like, it's a pleasure, ma'am. We are running for time in these days. We don't have time for everything. And when you have some time to spend to do whatever you want, and if you have some time to sit simply, that gives me happiness. Last question, sir. Ravi garu, యాక్చువల్గా ఈ సినిమాలో మీరు టచ్ చేసిన పాయింట్ సార్, అంటే శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ ఈయన లాస్ట్లో అది చెప్పేది, ఇంత మన రంగస్థలంలో కూడా అది మన బ్యానర్ సినిమానే. అంటే పర్టికులర్గా ఎందుకు సార్, అంటే ఈ యూత్లో ఏదన్నా చేంజ్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ పాయింట్ని చెప్పడం అనేది, అంత బలంగా చెప్పడం వెనుక? అంటే మీరు ఏ పాయింట్ అండి దీంట్లో? ఏ పాయింట్? క్యాస్ట్ ఉంటుంది కదా సార్, అసలు అది సెంటర్ పాయింట్ కాదు ఈ సినిమాకి. మనం నచ్చిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయటం అనేది సెంటర్ పాయింట్. అది హారర్ కిల్లింగ్ ఇది అసలు ఈ సినిమాకి అది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంతేగాని అది అసలు సెంటర్ పాయింట్ కాదు. మా ఐడియా అంతా మేము అందరం మాట్లాడుకుంది, ఒకళ్ళని నువ్వు నచ్చితే వాళ్ళు హ్యాపీ ఉండటం కోరుకునేదానికి ఎంత దూరమైనా వెళ్ళవచ్చు అనేది కోరు కదా అని మేము అనుకుంది. మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకుని ఇలా అనుకుంటున్నారేమో, అది కాదు సార్. సారీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.